నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మిస్ ఇండియా శశిరేఖ. అసలు శశిరేఖ మిస్ ఇండియా ఎలా అయ్యారు, అవార్డ్ తను తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు అండ్ ఆ జర్నీ గురించి తన మాటల్లోనే వినేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. శశిరేఖ గారు, అసలు మీ ఫేస్ చూస్తుంటుంటేనే ఒక గ్లో వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తూ ఉంటారు చెప్పండి. ఏముంటుంది, ఇక డైలీ రొటేటే కదా, ఇంకా కొంచెం అట్రాక్ట్గా కనిపించాలి, కొంచెం గ్లోగా కనిపించాలంటే కొంచెం మెయింటైన్ చేయాలి కదా. ఓకే, సో మెయింటైన్ చేస్తారు. ఆ మిడిల్లో చెప్తారు అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఏంటి అని. సో దానికన్నా ముందు ఒక ట్రాన్స్జెండర్ అయిన మీరు మిస్ ఇండియా వరకు వెళ్ళి ఆ అవార్డ్ తీసుకుని రావడం అనేది, ఈ జర్నీని నేను అంత సింపుల్గా అంత ఈజీగా అయితే చెప్పనండి. ఓకే, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి అండ్ చాలా మీరు క్రాస్ చేసి వచ్చి ఉండొచ్చు. ఏం చెప్తారు ఆ జర్నీ కోసం? నా జర్నీ 4 years జర్నీ. ఓకే, ఈ 4 yearsలో ఎవరైనా ఒక సొసైటీలో ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారో చేయలేదో నాకైతే తెలీదు. నేనైతే అంతకి రెట్టింపే ప్రాబ్లం ఫేస్ చేసి వచ్చాను, ఇక్కడ దాకా మిస్ ఇండియా వరకు వచ్చాను. సో చాలా అంటే చాలా స్ట్రగల్స్, అవమానాలు, సో ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసుకుంటూ వచ్చాను. అసలు ఎక్కడ మీ ఊరు? మాది ఆంధ్రప్రదేశ్ విజయనగరం, రఘుమండ అనే చిన్న గ్రామం మాది. సో రఘుమండ నుంచి నేను హైదరాబాద్ వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది. సో 4 years నుంచి నా జర్నీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ మాట్లాడుతుంటుంటేనే మీకు ఒకలాంటి ఎమోషన్ కనిపిస్తుంది మీ మాటలో, మీ కళ్ళల్లో. యాక్చువల్గా ఆడపిల్లల ఏజ్ అడగకూడదు, నేను అడగట్లేదు, బట్ మినిమం ఎంత ఉండొచ్చు అంటారు అంటే మీ స్ట్రగుల్ ఒకసారి ఆడియన్స్కి చెప్దామని. సో నాది ఇంటర్ కంప్లీట్ అయిన కాడ నుంచి నేను విజయనగరం నుంచి వచ్చేసాను, అదే రఘుమండ నుంచి హైదరాబాద్ వచ్చేసాను. 17 years. సో 17 years. ఇంటర్ 20+ లో ఉన్నారు. 21 వస్తుంది డిసెంబర్ అంటే ఇప్పుడు మీరు 20 years. 20. చాలా చిన్న అమ్మాయి మీరు, కానీ చూడడానికి పెద్దదాన్ని అట్లా ఏమీ లేదు, చిన్న అమ్మాయిగానే ఉన్నారు. లేదు, పెద్దగా ఏమీ లేరు, చిన్నగానే కనిపిస్తున్నారు. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంత చిన్న ఏజ్లో నుంచి మిస్ ఇండియా వరకు రావడం, ఇప్పుడు మన బాడీలో జరిగే ఇంబ్యాలెన్స్ కావచ్చు, హార్మోనల్ ఇబ్బందులు కావచ్చు, వీటి వల్ల మనం ట్రాన్స్గా మారినప్పుడు, ఆ ఫార్మేషన్లోకి మనం వెళ్ళినప్పుడు ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉండడాన్ని నేను చూశాను. కొంచెం ఏజ్ పెద్ద అయిన తర్వాత ఎక్కడో చోట సెటిల్ అయిన వాడని కూడా నేను చూశాను. బట్ చాలా చిన్న ఏజ్లో మేబీ గ్రామం అని చెప్తున్నారు, అది అసలు అంత ఈజీ కాదు కదా. అసలు ఏం జరిగింది చిన్నప్పటి నుంచి? మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు? సో మా పేరెంట్స్కి అయితే నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. సో మా మమ్మీ డాడీకి ఎంత చెప్పినా నేను తక్కువే, ఎందుకంటే మా మమ్మీ డాడీ నా నుంచి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు విలేజ్లో. సో విలేజ్ పీపుల్ అంటే కొంచెం ఎలా ఉంటారో తెలిసింది సొసైటీకి. సో విలేజ్ నుంచి ఇంత సిటీ వరకు వచ్చి, అంటే చిన్నప్పటి నుంచి నేను ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాను, మా మమ్మీ డాడీ ఎంత అవమానాలు పడ్డారు. ఎందుకంటే విలేజ్లో పలానా కొడుకు ఇలా అంట, పలానా కొడుకు ఇల్లంట, మా డాడీతో చెప్పేటప్పుడు, మా మమ్మీతో చెప్పేటప్పుడు వాళ్ళంతా అవమానపరిచి నలుగురిలో అవమానం పడేటప్పుడు బాధ అనేది మనం చూడలేము. సో వాళ్ళు నా పైన ప్రెజర్ వేసేసేటోళ్ళు, నేనేమో ఏం చేసేదాన్ని అలా ఏడ్చుకునే ఉండేదాన్ని. ఎంతమంది మీరు? అంటే మీకు అక్క, చెల్లి, సిబ్లింగ్స్? మేము ముగ్గురు. మీ అమ్మకి అక్క, అన్నయ్య, నేను. ఫస్ట్ అక్క, తర్వాత అన్నయ్య, నేను చిన్నదాన్ని. ఓకే, మీరు చిన్నమ్మాయి. నేను చిన్నమ్మాయిని. ఎప్పుడు మీకు అంటే మీకు అమ్మాయిలా ఉండాలనిపిస్తుంది అనేది ఏ ఏజ్ నుండి స్టార్ట్ అయింది? నాకు తెలిసి చిన్నప్పుడు మీకు ప్యాంటు షర్ట్లు వేసే కదా పెంచారు. అప్పుడు అంటే మీకు ఎప్పటి నుంచి మీలో ఉన్న ఆ ట్రాన్స్ఫర్మేషన్, లేదంటే మీ బాడీలో ఉన్న చేంజెస్ మీకు ఎట్లా అర్థమైంది? నాది 5th class చదివేటప్పుడు నాకు బాగా తెలిసింది. సో నేను ఒక అమ్మాయిని ఫిక్స్ అయ్యాను. సో నేను ఒక అమ్మాయిని చూడడానికి అబ్బాయిలా ఉన్నాను, సో అమ్మాయిని కదా ఎందుకు ఇలా చేస్తున్నాను, కానీ సేమ్ అబ్బాయిలా ఉన్నాను, నేను అమ్మాయిగా చేంజ్ అయిపోవాలి. సో అమ్మాయిలతోనే తిరగడం, అమ్మాయిలు చేసే పనులు చేయడం, అబ్బాయిలతో తిరిగేదాన్ని కాదు, చేసేదాన్ని కాదు. సో అమ్మాయిలతోటే మొత్తం నా లైఫ్ మొత్తము ఫ్రెండ్షిప్ అంతా అమ్మాయిలతోనే. వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారా? ఎందుకంటే ఊరు కదా, 5th class అంటే. నా ఫ్రెండ్, ఒక బుడ్డి ఫ్రెండ్ ఉంది, శ్రావణి అని. సో శ్రావణితో నాది జర్నీ బాగా ఇంటర్ వరకు బాగా కంప్లీట్ అయిపోయింది. తనకి తనకి తెలుసు.
సో తనకి తెలిసిన, సో నేను కూడా అమ్మాయిలకే బిహేవ్ చేసి అమ్మాయిలకి ఇచ్చేసా. ఓకే చిన్నపిల్లలు కదా అనుకునేటోళ్ళు, అందరూ చూసేటోళ్ళు చిన్నపిల్లలు చేస్తారులే. మా మమ్మీ పనికి వెళ్ళిపోతే ఊడవడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, మమ్మీ బయటికి వెళ్ళి వచ్చేసరికి అన్నం వండడం అటువంటివి చేసేదాన్ని కదా. సో మమ్మీ వాళ్ళు ఏమనుకో చిన్నపిల్ల కదా చేస్తుందిలే, పోనీ వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తున్నారులే అనుకునేటోళ్ళు అందరూ. సో నా ఫీలింగ్స్ మట్టు నేను ఒక అమ్మాయిని కదా, ఇవన్నీ చేయలేదు, అమ్మ వచ్చి కొడుతుంది. సో అలా అనుకునేదాన్ని. సో అలా గదులు అంటే ఊడ్చడం అన్ని నేను ఆడపిల్లని నేను చెయ్యాలి అని, లేకపోతే అమ్మ వచ్చినప్పుడు కొడుతుంది అనుకుని చేసేవారు ఈ పనులని. అక్క మ్యారీడ్ అప్పటికేనా? అప్పటికే మ్యారీడ్. అక్క మాది 8th క్లాస్ 9th క్లాస్లో ఉంది మ్యారీడ్. అక్క ఉన్నప్పుడు కూడా సేమ్ అలా అక్క నేను కలిపి చేసుకునేటోళ్ళం. ఎక్కడికి వెళ్ళిన అక్క నేను కలిపి వెళ్ళడం చేయడం చేస్తుంది. అక్క మిమ్మల్ని ఎలా చూసేది? తమ్ముళ్ళలాగా చెల్లిలాగా? అక్క తనకి తమ్ముళ్ళలానే చూడడం ఇష్టం మా అక్కకి నాకు. సో నేను ఇలా చేంజ్ అయిపోతానని వెళ్ళి చాలా ఫోర్స్ చేశారు, అవ్వద్దు ఒక అబ్బాయిగానే ఉండు, బాగుంటావు నువ్వు, వద్దు, నన్ను అబ్బాయిగా మార్చడానికి చాలా ట్రై చేశారు. కానీ అది వర్కౌట్ అవ్వక నేను అమ్మాయిని అని చెప్పి ఫోర్స్ఫుల్ మా ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి చేసా. సో మా అక్కకి ఇప్పుడు కూడా అమ్మాయిగా బాగుంటా కానీ సో అబ్బాయిగా ఉండడం అంటే తనకి ఇష్టం అక్కకి. మీ పేరేంటి అబ్బాయిగా ఉన్నప్పుడు? శశి కుమార్. బిఫోర్ నేమ్ శశి కుమార్, ఆఫ్టర్ ఇప్పుడు ప్రెసెంట్ శశిరేఖ. మీ బుడ్డ ఫ్రెండ్ శ్రావణినా చెప్పారు? శ్రావణికి చెప్పారా నాలో ఏదో సమ్ చేంజెస్ అవుతున్నాయి అని? శ్రావణికి తెలుసు, మా స్ట్రీట్ గల్లీలో మొత్తం అందరికీ తెలుసు. వాళ్ళు మీకు ఎట్లా అనేవారు? అంటే నువ్వు నాతో, శ్రావణి నాతో బాగానే ఉండేది. సో శ్రావణి నాతో బాగానే ఉండేది. సో భవానీ అందరూ రవణని గల్లీ వాళ్ళు, మా వీధులు స్ట్రీట్ మా వీధులు అందరూ నాకు మంచి సపోర్ట్ ఇచ్చేటోళ్ళు. కానీ బాయ్స్ కొంచెం మెటకారంగా అరే వీడు చక్కగాడు, వీడు 0.5 అది ఇది అని చెప్పి, సో మమ్మీ డాడీ వీధిలోకి వెళ్ళేటప్పుడైనా అరే వీళ్ళ కొడుకు చక్కగాడంట, వీళ్ళ కొడుకు ఇటువంటి అని చెప్పి మమ్మీ డాడీని బాగా హర్ట్ చేసి కించపరిచి మాట్లాడేటోళ్ళు. మా మమ్మీ డాడీ వచ్చేసి ఏం చేయాలో తెలియక వాళ్ళు నన్ను కొట్టడం చేయడం, మా డాడీ కొట్టడం చేయడం చేసేటోళ్ళు. సో ఇదంతా నాది ఒక చీకటి గదిలో అయిపోయిన లైఫ్ చిన్నప్పటి నుంచి. సో ఆ టార్చర్ భరించలేక, మా ఇంట్లో వాళ్ళతో ఇది చేయలేక, ఎవరు సపోర్ట్ లేక హైదరాబాద్ వచ్చేసా ఇంకా. సో మమ్మీకి మీరు ఎప్పుడు చెప్పారు మీకున్న ఇబ్బంది గురించి? సో నా 10th అయిపోయాక ఆటోమేటిక్గా నన్ను చేంజ్ చేద్దామని చూసారు బాయ్గా బిఫోర్. సో చాలా హాస్పిటల్స్ తిప్పారు. ఇంతకుముందు ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఒక ఇన్షూ అయింది కాలేజ్లో. నేను మా గర్ల్స్ కదా, సో నేను అమ్మాయిలతో తిరగడం ఎక్కువ మా కాలేజ్లో. నేను విజయనగరం శ్రీ సాయి గాయత్రి కాలేజ్ చదివాను. శ్రీ సాయి గాయత్రిలో సో బైపీసీ స్టూడెంట్. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బైపీసీ కాబట్టి మిక్సింగ్ ఉంటారు, బైపీసీ గర్ల్స్ అండ్ బాయ్స్. సో నేను అమ్మాయిలతో తిరగడం, నాకు ఫస్ట్ నుంచి నా బుడ్డి ఫ్రెండ్స్ శ్రావణి కదా, శ్రావణి కూడా మా కాలేజే. సో మా ఇద్దరం క్లోజ్ ఉండేటప్పుడు ఏం చేస్తామంటే ఒకరోజు నేను అమ్మాయిల వాష్రూమ్కి వెళ్ళిపోయాను. సో నేను కూడా అమ్మాయినే కదా, నేను ఒక అమ్మాయిల వాష్రూమ్కి వెళ్ళిపోయాను. సో నేను అబ్బాయిలతో ఇంటర్వెల్ ఇచ్చిన ఏం వెళ్ళేదాన్ని కాదు, కానీ పీరియడ్స్ టైంలో అది 1 hourకు పీరియడ్ అవుతుంది, మ్యాథ్స్ పీరియడ్ అని అలా. సో మధ్యలో వెళ్ళేదాన్ని, క్లాస్ మధ్యలో వెళ్ళేదాన్ని, అప్పుడు ఎవరు ఉండరు కదా. సో నేను ఒక్కదాన్నే, నేను నా ఫ్రెండ్ వెళ్తే ఒకరోజు ప్రిన్సిపల్ సీసీ కెమెరాలో చూసి నన్ను తీసుకొచ్చి శుభ్రంగా కొట్టేశారు ఫుల్. అంటే మీరు అప్పుడు కాలేజ్కి ఏ అటైర్ లో వెళ్ళేవారు? అంటే ఏ డ్రెస్ వేసుకునే? అబ్బాయి డ్రెస్ వేసుకునే వెళ్ళేదాన్ని, ప్యాంట్ షర్ట్ వేసుకుని. మరి అమ్మాయిలు బాత్రూమ్ లోకి వెళ్ళొద్దు కదా? అంటే అప్పుడు నేను కూడా ఒక అమ్మాయినే కదా అని ఫీల్ అయిపోయాను. అవును కరెక్టే. మీరు ఏ డ్రెస్, ఫ్రాక్ ఏమంటారు చుడిదార్ వేసుకుని అమ్మాయి దగ్గరికి వెళ్తే మేబీ అంత అబ్జెక్షన్స్ రావేమో. మీరు అబ్బాయి డ్రెస్ వేసుకుని అమ్మాయి రూమ్ లోకి వాష్రూమ్కి వెళ్తే ఇబ్బంది కదా. అయితే అలా అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత ఇంకా ప్రిన్సిపల్ చూసి మమ్మీకి డాడీకి కాల్ చేసి వచ్చి కాలేజ్కి వచ్చి ఇలా చెప్తే, ఇలా హాస్పిటల్కి చూపించండి అంటే మా బాబాయ్లు, మా మమ్మీ, మా డాడీ సో చాలా హాస్పిటల్స్ తిప్పారు. చాలా అంటే చాలా హాస్పిటల్స్ తిప్పారు. మెడిసిన్స్ యూజ్ చేశాను బాయ్గా ఉండడానికి. యాక్చువల్గా ఇవన్నీ కూడా మేము సినిమాల్లోనూ లేకపోతే ఆ క్యారెక్టర్ గురించి వచ్చినప్పుడు వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు ఇంతకు ముందు, నాకు అమ్మాయిలాగా వంట చేయాలి, లేకపోతే మమ్మీ కొడుతుందేమో, అన్నీ ఊడ్చిపెట్టేయాలి, ఇల్లు నీట్గా ఉంచాలని అనిపించేది అన్నారు. ఇది మీ మైండ్ సెట్ ప్రకారం చేస్తున్నారు. అంటే బాడీ పరంగా మీకు ఎలాంటి చేంజెస్ అవుతున్నాయన్న ఫీలింగ్ ఉండేది? బాడీ పరంగా అంటే ఫస్ట్ నేను ఒక అమ్మాయినని ఫిక్స్ అయ్యా.
ఎలా అయిపోయిన తర్వాత మైండ్లో ఫిక్స్ అయ్యారు? అంటే నా బిహేవియర్ అబ్బాయిలతో తిరగాలనిపించట్లే, ఇరిటేట్ వచ్చేస్తుంది. అబ్బాయిలు టచ్ చేసినా ఇరిటేట్ వస్తుంది. సో అబ్బాయిలతో తిరిగితే నాకు ఏదో గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అబ్బాయిలతో నేను తిరిగి మా స్ట్రీట్ వాళ్ళతో కూడా నేను ఎక్కువ తిరిగేదాన్ని కాదు. సో వెళ్తే మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి నువ్వు అబ్బాయిలతోటే వెళ్ళాలంటే ఒకసారి 2 సార్లు వాళ్ళతో వెళ్ళడం వచ్చేయడం. సో మిగతాదంతా ఇంట్లో లైఫ్. సో అలా ఫ్రెండ్స్ దగ్గర ఇలానే అయిపోయింది. ఓకే. సో మిమ్మల్ని మీరు అమ్మాయిగా చూసుకున్నారు, బొట్టు పెట్టుకోవడం, మేకప్ వేసుకోవడం, లిప్స్టిక్. సో నేను బిఫోర్గా ఉన్నప్పుడు నెయిల్ పాలిష్ అనగా, లిప్స్టిక్ అనగా, ఏదైనా కుంకుమ, డైలీ కుంకుమ పెట్టేదాన్ని, మేకప్ వేసుకునేదాన్ని. ఓకే. సో అండ్ మీరు ఉదయం లేచిన వెంటనే కొంచెం ఆడపిల్లలా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, పేరెంట్స్ అంత తొందరగా తీసుకోలేరు. పైగా ముద్దుగా ఉన్నాడు, చిన్న పిల్లోడు, మీరే మంచిగా పేరు పెట్టుకున్నారు. మీకు మీలో జరిగే చేంజెస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కూడా వాళ్ళకి కొంచెం టైం కావాలి. అఫ్ కోర్స్ మన ఫీలింగ్స్ కూడా మనకు ఉంటాయి, బట్ వాళ్ళకి కూడా కొంచెం టైం కావాలి. బట్ ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి కూడా అర్థం కాదు. మిమ్మల్ని ఏం చేయాలో తెలీదు, ఎలా మార్చాలో తెలీదు. పైగా విలేజ్కి వచ్చేసరికి మీరు అన్నట్టు చుట్టూ చాలామంది ఉంటారు కదా. మీరు హాస్పిటల్స్కి తీసుకువెళ్ళినప్పుడు ఏమన్నారు డాక్టర్స్? హాస్పిటల్స్కి తీసుకెళ్లారు, టెస్ట్లు అన్నీ చేశారు. అబ్బాయికి ఏమైనా బాయ్గా మార్చాలంటే చాలా ఇంజెక్షన్స్ తీసుకున్న, హార్మోన్ టాబ్లెట్స్ అని బాయ్వి తీసుకున్నా చేశాను. లాస్ట్ వైజాగ్లో కేజెచ్ అని పెద్ద హాస్పిటల్ ఉంటుంది. సో ఫైనల్లీ అక్కడ తీసుకెళ్లారు. డాక్టర్కి నన్ను రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడారు. సో నువ్వు అబ్బాయిగా ఉంటావా అమ్మాయిగా ఉంటావా అది ఇది అని అంటే, మీరు ఎంత చేసినా మీరు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా నేను అమ్మాయినే కానీ అబ్బాయిని అవ్వను, నాకు అలా ఇష్టం లేదని చెప్పేశాను. అంటే మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయారు? నేను ఒక అమ్మాయిని ఫిక్స్ అయిపోయాను కదా. నేను డ్రెస్సులు వేసుకోవాలి, సారీస్ కట్టుకోవాలి, మంచిగా హెయిర్ పెంచుకోవాలి, సో అందంగా కనిపించాలి, మంచి ఫిట్నెస్తో అనగా అలా ఒక అందంగా కనిపించాలి. సో అలా అని చెప్పి నేను మంచిగా ఒపీనియన్తో ఉన్నా. సో వీళ్ళు నన్ను ఇంతలోనూ బాయ్గా మార్చడానికి ట్రై చేశారు నా కాలేజ్ లైఫ్లో. అంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చారా? బాయ్ హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడానికి. అప్పుడేమైనా చేంజెస్ వచ్చాయా మీలో? నేను వేసుకునేదాన్ని కాదు టాబ్లెట్స్. ఇంజెక్షన్ అయితే వాళ్ళు బలవంతంగా వేసుకునేదాన్ని, కానీ టాబ్లెట్స్ ఏమైనా ఇస్తే ఇచ్చేటప్పుడు వాటర్ తాగేసేదాన్ని, టాబ్లెట్లు పడేసి అలా చేసేదాన్ని. సో చిన్నప్పుడు చేస్తారు కదా, ఇష్టం లేకపోతే అట్లా చేసేదాన్ని. సో మందులు కూడా మీరు వేసుకోలేదు. ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎట్లా ఉండేది మీ బాడీ రియాక్షన్స్? నా బాడీ సపోర్ట్ చేసేది కాదు, నిద్ర వచ్చేసేది. ఎక్కడికి వెళ్ళా నిద్ర నిద్ర నిద్ర, మోషన్స్ అలాగా, బాడీ వీక్ అయిపోయడం, బాడీ మొత్తం లాగేసేటట్టు. సో అలా చేసేది. సో ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మీకు మోషన్స్ అయ్యేవి, ఎక్కువగా నిద్రపోయేవారు, నిద్ర వచ్చేసేది, కళ్ళు తిరిగేసేటట్టు, బాడీ మొత్తం పెయిన్స్ ఉండేవి. సో అలా ఎన్ని మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు మీరు? చక్కగా 1 నెల తీసుకున్నా అంతే. ఒక 1 మంత్ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి దగ్గరుండి తీసుకుని వెళ్ళి 1 మంత్. సో వాళ్ళ మాట నేను వినలే. ఇంకా ఇప్పుడు సాధారణంగా అమ్మలు దగ్గర కూర్చోపెట్టుకుని అలా కాదు నాన్న ఇది అనేది చెప్తూ ఉంటారు కదా, అలా ఏమైనా చెప్పిన సందర్భం ఉందా? మొత్తము మా మమ్మీ అయితే చాలా బాధపడేది నా గురించి చెప్పుకొని, వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి. ఇంకా గల్లీ వాళ్ళందరూ కూర్చోబెట్టి ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, నువ్వు ఒక అబ్బాయివి, నీ ఇంటర్ అవుతుంది, నువ్వు అబ్బాయిలతో తిరగాలి, అమ్మాయిలతో తిరగకూడదు అనే రెస్ట్రిక్షన్స్ చాలా. మా అక్క కానీ మా పిన్నాలు కానీ, సో మా బాపలు కానీ ఎవరైనా అందరూ ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి అని చెప్పేటోళ్ళు. కానీ కూర్చోబెట్టి ఎంత చెప్పినా మళ్ళీ అయిపోయింది ఇంకా అనిపించేదా? ఎలా చదివేవారు స్కూల్లో? బాగా చదివా. 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి? 8.2. 8.2 మార్క్స్ వచ్చాయి. క్లెవర్ స్టూడెంట్. సో కాలేజ్లో లెక్చరర్స్ కావచ్చు, లేకపోతే మీతో చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు, మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారా? కాలేజ్ ఫ్రెండ్స్ కూడా మొత్తం కాలేజ్ టామ్ అయిపోయింది. సో అప్పుడు మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ, నేను చెప్పే ఫ్రెండ్స్ అందరూ కొంచెం నాతో మింగిల్ అయిపోయారు, చాలా కలిసి మీరుగా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి మంచిగా హ్యాపీగా ట్రీట్ చేసేటోళ్ళు. ఎక్కడికి వెళ్ళి నేను అమ్మాయిలతో వెళ్ళేదాన్ని ఆటోలో. ఇంకా నేను మా రఘుమండ నుంచి విజయనగరం మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తారంటే సైకిల్ తొక్కుని వెళ్ళని చెప్పేటోళ్ళు అబ్బాయిలు. మా ఊరు బాయ్స్ అందరూ కాలేజ్కి వెళ్ళేటప్పుడు సైకిల్ రన్ చేసుకుంటూ పోతారు విజయనగరంకి. సో అమ్మాయిలందరూ ఆటో పైన వెళ్ళాలి. నేనేం చేసేదాన్ని, ఈ సైకిల్ కొనేసి ఇచ్చారు నాకు. సైకిల్తో వెళ్ళాలని చెప్పి ఒక రోజు ఏదో ఒకటి గాలిప్పేయడము, చైన్ తెంపేయడము, బ్రేకులు తెంపేయడం
అటువంటి పనులు చేసి లాస్ట్ నేను ఆటోల పైన వెళ్ళాలని చెప్పి మా మమ్మీని చాలా నాటీ థింగ్స్ చేశారు చిన్నప్పుడు అన్ని అటువంటి ఐడియాలు వస్తాయి కదా మైండ్ సెట్. సో నేను కూడా అమ్మాయిలతో ఆటోతో మంచిగా ఎంజాయ్ చేస్తే ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తా. ఓకే, ఇంటర్ ఏ గ్రూప్ మీది? బైపీసీ. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 807. మొత్తం 10th సారీ ఇంటర్ 807. 10th కూడా అంతే వచ్చింది. 8.2. 8.2 అంటే 80% ఉంది మీ దగ్గర. 80%. ఓకే, సో బాగా చదువుకునే అమ్మాయి మీరు. ఓకే, వన్ ఫైన్ డే ఇంటర్ అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చారా? చెప్పారా ఇంట్లో వెళ్ళిపోతున్నా నేను అని? ఆహా లేదు, ఇంటర్ అయిపోయిన తర్వాత నేను నీట్ 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాం. నీట్ సో ఎగ్జామ్స్ రాశాను. నీట్లో కూడా అంత రిజల్ట్ రాలేదు. 58% వచ్చింది. 58% వచ్చింది అనేసి నేను ఇంకా సీట్ రావడం కష్టం కదా. ఇప్పుడు మాది చాలా పూర్. సో మేము అంత మమ్మీ ఒక్కతే కష్టపడి నన్ను చదివించి అన్నయ్యని అక్కని నన్ను ముగ్గురిని చదివించాలి. మా డాడీ అంత ఇది కాదు. ఏం చేసేవారు డాడీ? డాడీ వ్యవసాయమే చేస్తారు. సో డాడీ ఏమైనా మనీ తెచ్చుకున్నా డాడీ డ్రింక్ చేసుకొని, సో ఏమైనా పనులు ఉంటే చూసుకొని, డాడీ 1 రూపాయి కూడా మమ్మీకి ఇవ్వకుండా. మా మమ్మీ విలేజ్లో ఏం పని ఉంటే ఆ పనికి వెళ్ళి ఎండనక వాననక కష్టపడుతుంది. ఎంత ఇవ్వని ఎంత చేయని ఏ పని ఉన్నా ఒక్కరోజు మా ఇంటికాడ కూర్చోమ్మన్నా సరే కూర్చోదు. సో ముగ్గురిని కష్టపడి చదివించింది. మరి అలాంటప్పుడు మమ్మీకి ఇంకెంత కష్టంగా ఉంటుంది కదా. ఎందుకంటే ఊరు విలేజ్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది మమ్మీకి. మిమ్మల్ని ఏమనాలి తెలియదు, తనకి ఏం చేయాలో తెలియదు. పైగా మీరు ఎంత బాగా చదువుతున్నారు. ఫెయిల్యూర్ అనుకోండి, అది వేరే విషయం. వీడేం చదవట్లేదులే అని అనుకునేది తల్లి. మీరు బాగా చదువుకునేసరికి ఏమనుకుంటారంటే మంచి ఉద్యోగం చేస్తాడు, మమ్మల్ని కాస్త బాగా చూసుకుంటాడు, ఈ కష్టాలు ఇప్పటికైనా పోతాయిలే అనుకునే మంచిగా చదివిద్దాం అనుకున్నారు. నాకు కూడా ఒక MBBS గైనకాలజిస్ట్ అవ్వాలని మంచి ఇష్టం. గైనకాలజిస్ట్ అవ్వాలంటే చాలా ఇష్టం. సో నేను ఎలా అయినా సీట్ కొట్టాలి అనుకున్నా. అప్పుడు నీట్ రాశాను కానీ 58% వచ్చింది. సో ఇంకా చదివితే ఇంకా వస్తుందేమో అనుకున్నా. ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో ఏమైనా కోచింగ్ తీసుకుందామంటే అంత చదివి 1 lakh అవుతుంది మ్యాక్సిమం. కోచింగ్ తీసుకుంటే 1 lakh అవుతుంది. సో అంత మమ్మీ పే చేసి అంత పొజిషన్ లేదు. సో ఇటు నా ఫీలింగ్స్ నేను స్టాప్ చేసుకోవాలి, ఇటుపక్క స్టడీ చేయాలి, మళ్ళీ సొసైటీని బయటకు వస్తే అందరినీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇంటర్ అయిన తర్వాత మమ్మీకి చెప్పి హైదరాబాద్ వచ్చారా? లేదు, ఫస్ట్ ఎవరికి చెప్పుకున్నా ఇంట్లో నుంచి ఎలా వచ్చేసారు పారిపోయి? నా దగ్గర ఒక మనీ లేదు, ఏమీ లేదు. అలా నా దగ్గర ఇక్కడ మనం ఒక ఊరికి వెళ్తున్నాను, ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండాలి కదా. మనం బస్సు ట్రైన్ దిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక ఐడియా ఉండాలి కదా. సో నేను హైదరాబాద్ రావాలని నాకు ఉంది. సో ఇంట్లో నుంచి చేయకుండా బట్టలన్నీ లగేజ్ చదువుకొని నా దగ్గర ఒక 200-300 ఉంటే ఫస్ట్ ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చేసి హైదరాబాద్ వైజాగ్ దాకా బస్ ఎక్కేసి వైజాగ్ రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కేసాను. సో అతనికి కూడా దొరికేసిన తర్వాత కోచ్కి ఇలా చెప్తే అతను కూడా జాలిపడి వదిలేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాచిగూడలో ఒక 2 days స్టే చేశాను. రైల్వే స్టేషన్లోనే బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తినుకొని అలా స్టే చేసి సో అమీర్పేట వరకు మెట్రో ఒక అతను పరిచయం అయ్యాడు. సార్ అతని పేరు మర్చిపోయా. సో అతను మెట్రో ఎక్కావా ఎప్పుడైనా అది ఇది అని చెప్తే సో అతను మొత్తం అన్నీ తిప్పాడు. సో అప్పుడు నా దగ్గర ఏం లేదు, మొబైల్ లేదు, ఏం లేదు. ఒక సిమ్ ఒకటి నా పేపర్లో చుట్టుకొని వచ్చేసాను. ఇక్కడ మళ్ళీ మనీతో అతను కొంచెం మనీ ఇస్తే ఆ మనీతో చిన్న కీప్యాడ్ మొబైల్ కొనుక్కొని సిమ్ వేసాను. అందులో అతను బాగా చూసుకున్నారు. 1-2 days అతనితో నేను టైం స్పెండ్ చేసాను. ఓన్లీ జస్ట్ అతను ఏదో ఆఫీసర్. సో ఆ సార్ చాలా చూసుకొని సరే అమ్మ జాగ్రత్త, నాకు టైం అయిపోయింది వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో ఒక కీప్యాడ్ మొబైల్ కొనేసి ఇస్తే అందులో నేను సిమ్ వేసేసరికి మా మమ్మీ డాడీ వాళ్ళ ఇంటికాడ ఆల్రెడీ ఫుల్ ప్రెజర్తో ఎక్కడికి వెళ్ళిపోయానన్న హోప్తో భయపడిపోయారు. మీడియా కేసేసారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చేసారు, అన్నీ చేస్తున్నారు. సో అప్పుడు నేను సిమ్ వేసేసరికి లైవ్ ట్రాక్ చేసేసి పోలీసులు పెట్టేశారు. హైదరాబాద్ అప్పటికి అమీర్పేటలో ఉన్నా, అమీర్పేట టెంపుల్ దగ్గర ఉన్నా, పోలీసులు పెట్టేశారు. సో అప్పుడు మళ్ళీ మా విలేజ్ అబ్బాయి హైదరాబాద్లో ఒక అతను ఉంటే అతనికి ఇచ్చి విజయనగరం వరకు నాతోటే ట్రావెల్ చేపించారు. అతను నేను ఎక్కడ మధ్యలో మిస్ అయిపోతానేమోనని చెప్పి. సో ఇచ్చేసారు. మీ అమ్మ ఊరేసుకుంటుంది, నీకోసం చనిపోతుంది, నువ్వు రాకపోతే అది ఇది అని చెప్పి నేను రాననేసాను.
అది ఇది అని చెప్పి నన్ను మా అమ్మని బ్లాక్మెయిల్ చేసి ఇంటికి రప్పించేసారు. మళ్ళీ సెకండ్ టైం మా మమ్మీకి చెప్పి నేను ఇలా ఉండలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు, నేను వెళ్ళిపోతా ఎక్కడికైనా, అది ఇది అని మమ్మీకి చెప్పాను. చెప్పిన తర్వాత మమ్మీ కొంచెం అర్థం చేసుకున్నారు. ఒక 1 month 2 month తర్వాత అర్థం చేసుకొని, సరే వెళ్తా అంటే వెళ్ళి ఏమైనా జాబ్ కానీ ఏదైనా చేసుకో అది ఇది అని చెప్పారు. వచ్చిన తర్వాత నేను మళ్ళీ మమ్మీ నాకు ఒక 10-15K ఇచ్చింది. ఆ మొబైల్ అది దాంతో ఒక టచ్ మొబైల్ సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని, సో నేను మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాను. ఎక్కడున్నారు మీరు హైదరాబాద్ వచ్చి పంజాగుట్లో రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న 1 day మార్నింగ్ లేచి ఇంకొక కళ అని అత్తయ్యకి ఇంకో రిలేటివ్సే వాళ్ళు కూడా పరిచయం చేస్తే ఆమె జూనియర్ ఆర్టిస్ట్గా నన్ను పంపించింది షూటింగ్స్ చేసుకుంటా అంటే. సో ఇలా కృష్ణనగర్ గడ్డ పైన ఇలా నిల్చుంటే ఇలా బస్సెస్ తీసుకొస్తారు, ఇలా ఎక్కిస్తారని చెప్పి అక్కడ చుట్టాలు పట్టుకుని వచ్చి ఒక అమ్మాయికి మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటి నుంచి మీరు ఓన్ గానే ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండే చాలా డేస్ నేను షూటింగ్స్ చేస్తూ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు చెప్పిన పనులు ఇల్లు వడ్డం చేయడం, వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేస్తారు. సో ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు కూడా నేను ఆఫీస్ బాయ్గా అప్పుడు బిఫోర్ వాళ్ళు ఆఫీస్లో క్లీన్ చేసేటోళ్ళు ఎర్లీ మార్నింగ్, నేను కూడా వెళ్ళి గిన్నెలు తోవడం తుడ్డం చేశాను. ఒక 2-3 months షూటింగ్స్కి వెళ్ళేదాన్ని. షూటింగ్స్ ఏం మనీ ఏమి ఇచ్చేటోళ్ళు కాదు, ఫుడ్ పెట్టేటోళ్ళు అంతేనా? సో ఓకే, అట్లా మీరు వచ్చారు. ఇప్పుడు చాలా మంది ట్రాన్స్జెండర్స్ అంటే కొంచెం తక్కువగా చూస్తూ ఉంటారు, ఇబ్బందులు పెడుతూ ఉంటారు. సమ్ టైమ్స్ నేను విన్నాను సెక్షువల్ హెరాస్మెంట్స్ కూడా ఉంటాయి అని. మీరు ఏమైనా ఫేస్ చేశారా? అవును అని ఫాస్ట్ చెప్పారు. అంటే కమ్యూనిటీలో జరిగేవి అవే కదా. సో కొంచెం ఎవరైనా రోడ్డు పైన ఉన్నా సరే కొంచెం హెరాస్మెంట్స్ చేయడం అటువంటివే కదా ఎక్కువ ఉంటాయి. సో అలా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, ఎవరితో ఇప్పటికొచ్చి ఫేస్ చేయలేదు. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఫేస్ చేయలేదు. ఓకే, ఇప్పుడు షూటింగ్కి అది వెళ్ళినప్పుడు యాజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్గా మీరు వెళ్తున్నారు అండ్ చూడ్డానికి అమ్మాయిల కొంచెం ఇన్నోసెంట్గా క్యూట్గా కనిపిస్తున్నారు. సో ఆబ్వియస్లీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇది నిజమేనా? ఇవి చేసేటోళ్ళు చేస్తారు, ఇంకా చాలామంది ఉంటారు కదా, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇండస్ట్రీలో. సో మనం ఫేమ్ అవ్వాలంటే మనకి ఇది ఉంటుంది, మనకు కొంచెం ప్రెజర్ చూపిస్తారు, వాళ్ళు కొంచెం ప్రెజర్ తీసుకుంటారు. సో అలా ఉంటాయి ఇండస్ట్రీలో కూడా ఉంటాయి. సో ఇప్పటికైతే మీరు జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మేకప్ అసిస్టెంట్గా వెళ్ళా, మేకప్ అసిస్టెంట్ నుంచి సెలబ్రిటీస్కి అసిస్టెంట్గా వెళ్ళాను. ఓకే, అక్కడ నుంచి ఆర్టిస్ట్గా కూడా చేశారు. ఏ సెలబ్రిటీస్కి మీరు వర్క్ చేశారు? బిఫోర్ నుంచి అయితే హరితక్కకి నేను అసిస్టెంట్గా చేశాను. ఓకే, సీరియల్ ఆర్టిస్ట్ హరితక్కకి నేను అసిస్టెంట్గా చేసా. హరితక్క మంచి సపోర్ట్ ఇచ్చే అది ఇదిరా మంచిగా చూసుకుని తర్వాత ఆఫ్టర్ కూడా హరితక్కకి వెళ్ళాను. ఇప్పుడు ప్రెసెంట్ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ సీరియల్ యాక్టర్ మహతి మేడం, మా మేడం మనకొండలో ఉంటారు మేడం, మహతి గారు అసిస్టెంట్గా మీరు వర్క్ చేస్తున్నారు. సో ఈ జర్నీలో ఇన్ని కష్టాల దగ్గర నుంచి ఆ క్రౌన్ వరకు ఎలా వచ్చారు? అసలు మిస్ ఇండియా పోటీలు జరుగుతాయి, చాలా మందికి తెలియదు కదా, ట్రాన్స్లో కూడా మిస్ ఇండియాకి సంబంధించిన పోటీలు ఉంటాయి, దాంట్లో కూడా మనం విన్నర్ అవ్వచ్చు అని. ఎట్లా వచ్చింది మీకు? మీ సపోర్ట్ ఎవరు? మా సపోర్టు ఇక్కడ అంజుష్ మేడం అనేసి ఇంటర్నేషనల్ మోడల్ ఆమె. సో ఆమె తను ఇంటర్నేషనల్ మోడల్ ట్రాన్స్లోనే. ఒకసారి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇలా సినీ ఫీల్డ్లో చేస్తా, నాకు ఇలా మోడలింగ్ అయినా ఏదైనా మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ ఆపర్చునిటీ ఉంటే చెప్పండి, నేను యాక్ట్ చేస్తాను, నాకు సినీ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం, 4 years నుంచి కష్టపడుతున్నా అంటే. సో ఆమెకి చెప్పాను మేడంకి, అంజుష్ మేడంకి. సో చెప్పిన తర్వాత సో వచ్చే ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే చెప్తానని అన్నారు. సో ఈ నేషనల్ బ్యూటీ పేజెంట్ మోడలింగ్ ఉంది ఇలా బెంగళూరులో, బ్యూటీ పేజెంట్ సో ఉంది, పార్టిసిపేట్ చేసావు యాజ్ ఏ కంటెస్టెంట్గా అంటే ఎస్, వచ్చిన ఆపర్చునిటీని వదులుకొని ఖచ్చితంగా ఎక్కడైనా నేను వెళ్ళి పార్టిసిపేట్ చేస్తానని బెంగళూరు వెళ్ళి పార్టిసిపేట్ చేశాను. ఎవరు సపోర్ట్ చేశారు? ఆమె కూడా వచ్చారు, మంచి సపోర్ట్ చేశారు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నార్మల్ మిస్ ఇండియా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, మీకు కూడా అట్లానే కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయా? అంటే హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, ఇలాంటి ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా? మోడల్స్లో అటువంటిది ఏమి హైట్ వెయిట్ ఏం లేదు. సో టాలెంటెడ్
ఓకే. టాలెంట్ ఎట్లా ఉంటాయి ఉండాలి. మీకు ఆ సెగ్మెంట్స్ ఎలా ఉంటాయి? రౌండ్స్ ఎట్లా ఉంటాయి? రౌండ్స్ అంటే టాలెంట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లావుగున్నారు, బ్లాక్ వైట్ అలా ఏం లేదు. టాలెంట్ అంటే ఏంటి? సో టాలెంట్ అంటే దేంట్లో? ఇప్పుడు మనం వాక్ చేసే దాంట్లో అయినా, మన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్లో అయినా, మన నడిచే నడకలో అయినా, మన హీల్స్ వేసుకుని ఉంటాం 1 నుంచి 5 పాయింట్ హీల్స్ వేసుకుని ఉంటాం కాబట్టి నడిచే నడకలో ఉండాలి, మన ఎక్స్ప్రెషన్లో ఉండాలి. సో మన స్టైలిష్లో కొంచెం యాటిట్యూడ్ చూపించేటట్టు ఉండాలి. అంటే మోడలింగ్, అంటే కాన్ఫిడెంట్ గా ఉండాలి మీరు. కాన్ఫిడెంట్గా ఆ హీల్ మీద మీరు నడిచేటప్పుడు. కాన్ఫిడెంట్ ఉండాలి. సో టీ స్టాండ్ లో కాన్ఫిడెంట్ గా నిల్చోవాలి స్టేజ్ పైన. సో అది దాంతో పాటు ఇంకా రౌండ్స్ అంటారా, ట్రెడిషనల్ ఉంటుంది, వెస్టర్న్ ఉంటుంది, ఇంటర్నేషనల్ మిస్ వరల్డ్ అంటే బిగినీ కూడా ఉంటుంది. బిగినీ కూడా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేషనల్ చేసాం కాబట్టి సో ఇది నేనైతే ట్రెడిషనల్ చేసా, వెస్టర్న్ చేసా. ఓకే. బిగినీ వరకు మీరు చేయలేదు. బిగినీ వరకు ఇంకా వెళ్ళలేదు. ఆపర్చునిటీ వస్తే అప్పుడు చేస్తాం కదా. ఓకే. ఓకే. సో మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి అంత హై హీల్ మీద నడవడం, అది కూడా నాకు తెలిసి పాయింట్ హీల్ ఉంటుంది. పాయింటెడ్ హీల్ అదంత ఈజీ ఏమీ కాదు. ప్రాక్టీస్ చేశారా? ఎలాంటి ట్రైన్ అప్ 1 తీసుకున్నారు? మంత్ నుంచి నాకు అంజుష్ మేడం చెప్పారు. సో అంజుష్ మేడం స్టాండర్డ్ హీల్స్ నాకు ఇచ్చారు. వాక్ చేయను, ఎక్కడికి వెళ్ళా వాక్ చేయంటే, సో నేను ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా నేను అవి వేసుకొని వెళ్ళి అలా వాక్ చేస్తుంటూ ఉండేదాన్ని. సో బెంగళూరు ఈవెంట్ ఒక 5 days ఉందనగా నేను బిఫోర్ వెళ్ళాము. 5 days నుంచి బాగా ప్రాక్టీస్ తీసుకున్నాను, బాగా ప్రాక్టీస్ ఇచ్చారు సార్ కూడా, మేడం కూడా. అది ఓన్లీ వాకింగ్ వరకునేనా, లేకపోతే మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడము, లేకపోతే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఇందులో పెట్టలేదు, క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. మోడలింగ్ లో కూడా క్వశ్చన్స్ వేస్తారు. టీ స్టాండ్ లో 5 పాయింట్ హీల్ పైన నిల్చోవాలి. సో అలానే స్టాండర్డ్ టీ స్టాండ్ లో నిల్చోవాలి. మెంటర్స్ చెప్తారు కదా, సో అలా. ఓకే. ఓన్లీ వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్స్ ని మీరు వాళ్ళ దగ్గర రిప్రజెంట్ కాస్ట్యూమ్స్ ఒక్కోసారి వాళ్ళు అవుట్ఫిట్ ఇస్తారు, లేదంటే మనమే పెట్టుకోవాలి. ఓకే. అవన్నీ మీరే పెట్టుకున్నారా? ఇప్పుడైతే నేనే పెట్టుకున్నా. ఓకే. అప్పుడు అంటే మీరు ట్రయల్కి వెళ్ళినప్పుడు మీ మేడం మీకు ఏమైనా సపోర్ట్ చేయడము? మేడం సపోర్ట్ వల్లే కదా ఇక్కడ దాకా వచ్చా. ఓకే. మేడం నాతో వచ్చారు బెంగళూరుకి, మీతో పాటు వచ్చారు, మాతో పాటు బెంగళూరుకి వచ్చారు, మాతో పాటు స్టే చేశారు. విన్నింగ్ కూడా ఒక పరంగా మేడంది కూడా. నేను గెలిచానంటే ఇంకా మా మేడం కూడా గెలిచేసిన అంతేగా. ఓకే. సో మీతో పాటు మీకు ఎవరైనా కో ఆర్టిస్టులు లేకపోతే కో జెండర్స్ మీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ ఆర్ కమ్యూనిటీ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి సపోర్ట్ కూడా కమ్యూనిటీ. సో ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, నేను ఎక్కడికి వెళ్తానన్నా వద్దన్నారు. మంచిగా వెళ్ళు, చిన్న పిల్లవి, మంచిగా కష్టపడు, ఏదో రోజు నీ కష్టానికి ఫలితం వచ్చేది, నువ్వు ఇట్టానే ఉండు, నువ్వు ఇట్టానే చేయు. సో మంచి సపోర్ట్ కమ్యూనిటీ. సో నా అదర్ ఫ్రెండ్స్ అంటే, కాలేజ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు అంతా నేను బిజీ అయిపోవడం వల్ల వాళ్ళంతా రేర్ అయిపోయారు. మీ బుడ్డ శ్రావణి ఎక్కడికి వెళ్ళిపోయారు? బుడ్డ శ్రావణికి మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు. ఓకే. టచ్ లో ఉన్నారు ఎప్పటికీ? నిన్నే విలేజ్కి వెళ్ళి వచ్చాను, బాగుంది. ఇప్పుడు మీరు వెళ్తున్నారా మీ ఇంటికి? విలేజ్కి వెళ్తాను. సో మా విలేజ్ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు నేను ఇలా మిస్ ఇండియా అయినందుకు. మన ఊరికి మంచి పేరు తెస్తున్నావు రఘుమండ అని చాలా చెప్తుంటేనే మాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు యాక్చువల్గా అంటే భయపడిపోయి ఉంటారు ఫస్ట్ థింగ్, పక్కోళ్ళు ఏమంటారా, ఏం చెప్పాలా అని. స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చారు. ఇప్పుడు శశి కుమార్ కాస్త శశిరేఖగా ఊరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీ ఊరు వాళ్ళు మీకు చెబుతున్న వెల్కమ్ ఎట్లా ఉండింది? చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంటికి వెళ్ళాలంటే 10 మంది వస్తారు నన్ను చూడడానికి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలా మంది వస్తారు చూడడానికి, లేకపోతే నేనే వెళ్ళానంటే ఊరు మొత్తం తిరిగేస్తాను నేను హ్యాపీనెస్. మా ఊరిని చూడాలనిపిస్తుంది కదా, మొత్తం తిరుగుతా ఊరు మొత్తం. మీతో ఆడుకునే అబ్బాయిలు అప్పట్లో మిమ్మల్ని అలాగే ఇలాగ అనేవారు కదా. అవును. వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు? ఏమంటారు ససి నువ్వైనా నాకు నమ్మవద్దు, ఇట్లా అమ్మాయి కన్నా ఇంత మంచిగా అయ్యావు, ఇంత అమ్మాయిని అందరినీ డామినేట్ చేస్తున్నాం మన విలేజ్ లో. సో విలేజ్ పీపుల్ కొంచెం ఇల్లుగా ఉంటారు కదా, కొంచెం డల్ గా. కానీ అంటే మనము హైదరాబాద్ కల్చర్ కి అలవాటు పడిపోయి జీన్స్ టీషర్ట్స్, విలేజ్ లో జీన్స్ టీషర్ట్స్ గట్ట ఏనెవరు. సో వేసుకున్న వెరైటీగా చూస్తారు. మనం హెయిర్ లూజ్ వదిలేసుకున్న వెరైటీ చూస్తారు, కొంచెం మేకప్ వేసిన వెరైటీగా చూస్తారు. సో విలేజ్కి వెళ్ళేసరికి నేను కొంచెం ఎక్కడికి వెళ్తే మేకప్ వేసుకున్నాం, హెయిర్ లూజ్ చేసుకున్నా. సో అందరినీ డామినేట్ చేసేస్తున్నారు మీరు. అలా డామినేట్ చేస్తే ఎట్లా మరి? ఇప్పుడు సాధారణంగా మనం టీవీలో చూసినప్పుడు ఆ క్రౌన్ పెట్టేటప్పుడు వాళ్ళ ఎమోషన్ అట్లెట్లో ఉండదు. నానైతే హ్యాపీ, నా హ్యాపీనెస్ కి అద్దులు లేవు ఇంకా అన్నట్టు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఏడుపు కూడా వచ్చింది. సో ఎందుకంటే క్రౌన్ పెట్టడం అనేది చిన్న విషయం కాదు. నేను మిస్ ఆంధ్రాగా
నేను పార్టిసిపేట్ చేశాను. సో నేను మిస్ విజయనగరం ఆంధ్రప్రదేశ్ విజయనగరం. ఓకే. సో విజయనగరం మిస్ ఆంధ్ర వచ్చిద్దేమో అనుకున్నా, విజయనగరం అంటే మిస్ ఆంధ్ర వచ్చిద్దేమో అనుకున్నా. సో ఇలా ఇండియానే వచ్చింది. చాలా ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. మొత్తం ఎంత మంది పార్టిసిపేట్ చేశారు? 40+ అబోవ్ పీపుల్. ఎక్కడ కండక్ట్ చేశారు? బెంగళూరు. అంతా మీ కమ్యూనిటీ వాళ్ళే? లేదు, అందరూ ఫీమేల్స్, నేను ఒక్కదాన్నే ట్రాన్స్. ఈ విషయం చెప్పలేదు మీరు నాకు. సో నేను ఒక్క అమ్మాయినే ట్రాన్స్, మిగతా అందరూ ఫీమేల్స్. మిస్ ట్రాన్స్ కాదు, మిస్ ఇండియానే. మిస్ ఇండియానే. మీరు ఇంతకు ముందు నుంచి నాతో చెప్తున్నప్పుడు నేను అడుగుతున్నాను, నాకు సరిగ్గా కన్వే కాలేదు అది. ఓకే. సో అక్కడ క్రైటీరియా ట్రాన్స్, ఇంకెవరో లేరు అక్కడ. ఓ గుడ్. సో అంటే యాక్చువల్గా మీకు సెపరేట్గా జరిగిన పోటీలేమో ఇవి? లేదు, కమ్యూనిటీకి సపరేట్ అనే ఏం లేదు, ఫీమేల్స్తోనే చేశాను. చెయ్యొచ్చు అలా? ఫీమేల్స్తో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓ, చాలా మందికి తెలియదు అనుకుంటా ఈ విషయము. అవును, నాకు కూడా అక్కడికి వెళ్ళే వరకు తెలియలేదు. నేను అడుగుతున్నాను ఇంతకు ముందు నుంచి, మేబీ నా పాయింట్ మీకు అర్థం కాలేదు అనుకుంటా. ఇప్పుడు అర్థమైంది. అందుకే ఫస్ట్ నుంచి అడుగుతున్నాను అదే, ఓన్లీ మీ కమ్యూనిటీకి సంబంధించి ఎలా చేశారు అలాగా అని. సో మిస్ ఇండియాకి మీరు ఫీమేల్స్ తో పార్టిసిపేట్ చేశాను. అక్కడ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందిగా ఏమైనా చూసారా? లేదు, అందరూ అమ్మాయి అని అనుకుని మింగిల్ అయిపోయారు. వాళ్ళకి తెలుసా ఎప్పటికైనా? ఏమో తెలియదు, నేనే చెప్పుకునేదాన్ని ఇద్దరు ఐఎమ్ ట్రాన్స్ అని. సో కొంచెం ఉంటది కదా ఎవరికైనా, కొంచెం డౌట్గా చూసేటోళ్ళు వచ్చి మాట్లాడారు అనుకో, ఐఎమ్ ట్రాన్స్ అని చెప్పుకున్నాను. చెప్పేవారా? చెప్పాను, 2-3 అమ్మాయిలకి చెప్పాను. వాళ్ళు అప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. నా ఇష్టం ఏంటి, బెస్ట్ ఫ్రెండ్ అవుతావా నాతో మాట్లాడేటోళ్ళు. నాకు కొంచెం లాంగ్వేజ్, ఇప్పుడు నాకు ఇంగ్లీష్ అర్థమైంది కానీ నాకు మాట్లాడడానికి రాదు. సో హిందీ అయితే మాట్లాడేస్తా కొంచెం. సో అలా వాళ్ళు మీకు చాలా సపోర్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు మనలో బాడీలో కాస్త ఈ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు, హార్మోనల్ చేంజెస్ అవుతున్నప్పుడు ముంబై వరకు వెళ్తారు, సర్జరీస్కి వెళ్తూ ఉంటారు అని వింటూ ఉంటాం కదా, మీరు అట్లా వెళ్ళారా? ఏ ఏజ్లో చేయించుకున్నారు? 17. దాన్ని చాలా ఎక్స్పెన్సివ్ ఏమో కదా? చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకసారి చెప్తారా అది ఎట్లా? అప్పుడు మరి మీకు ఎవరు మనీ అంతా చూసుకున్నారు? సో ఆపరేషన్ అనేది చాలా స్ట్రగుల్స్తో కూడుకున్న పని. అది నేను చిన్న వయసులోనే చేసుకున్నాను. ఈ వయసులో అసలు చేసుకోకూడదు, అంటే పెయిన్స్ తట్టుకోలేమని అంటారు చిన్న వయసులో చేసుకుంటే. సో నేనైతే 20 అబోవ్ అయితే చేసుకుంటే కొంచెం పెయిన్స్ అనేది తట్టుకోగలరు. సో 20 బిలో ఉండేటోళ్ళు కొంచెం బాడీ సపోర్ట్ చేయదు. ఆపరేషన్ అంటే ఒక ట్రాన్స్ ఆపరేషన్ అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మ ఎత్తుతారు, అంటే మనం మొత్తం అంతా ఇన్నర్ పార్ట్ మొత్తం అంతా కట్ చేసి పెడతారు. సో ఒక జన్మ నుంచి ఇంకో జన్మ పుట్టేటట్టే ఉంటుంది. సో దాంట్లో మనం ఒకసారి చెప్పుకోలేము, మన ప్రాణాలతో కూడిన పని అది. సో అటువంటి ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు అయితే నేనైతే చాలా, నాకు మొత్తుండే వరకు కొంచెం బాగానే ఉన్నా. మొత్తం దిగిపోయిన తర్వాత నేను చెన్నైలో చేసుకున్నా. అక్కడి నుంచి వచ్చాక చచ్చిపోయాను. ఎందుకురా దేవుడా ఈ జీవితం, ఇంత చిన్న వయసులో ఇంత స్ట్రగులా, ఇంత నరకమా. సో అసలు నేనైతే చాలా ఏడ్చేసాను. నాకు మీరు యాజ్ ఏ బాయ్గా ఉన్నప్పుడు 17-18 ఇయర్స్కి వచ్చేసరికి బాడీలో చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి, గర్ల్స్కైనా బాయ్స్కైనా. ఆ చేంజ్ అబ్బాయిగా అంటే మీరు మెంటల్గా ఎమోషనల్గా మాత్రమే అమ్మాయి అవ్వాలనుకున్నారా, లేదంటే ఫిజికల్గా అబ్బాయిలో ఎలాంటి చేంజెస్ ఉంటాయో ఆ చేంజెస్ మీకు కూడా వచ్చాయా? అబ్బాయిలో చేంజెస్ అనేవి అదేమో తెలియదు. సో అబ్బాయిగా ఉన్నప్పటికన్నా నుంచి నాకు కొంచెం అబ్బాయిల్ని లైక్ చేయడం, అంటే ఒక విధంగా ఒక అమ్మాయి లవ్ చేస్తాడు కదా, సో ఈ అబ్బాయి బాగున్నాడు. సో ఫిజికల్గా అయినా ఏ పరంగా అయినా కొంచెం అబ్బాయిలు చూస్తే ఒక ఒక ఇది ఇష్టం కలిగేది. సో కానీ వాళ్ళతో తిరగడానికి ఇరిటేట్ వచ్చేసేది. సో అమ్మాయిలతో ఉండి, సో ఆ విధంగా. అంటే మీ బాడీ చేంజెస్ గురించి అడిగాను నేను, మీకు ఏమైనా డిఫరెన్స్ తెలిసేదా? అబ్బాయిలు పట్టుకుంటే కొంచెం ఫీలింగ్స్ రావడం, సో లైక్ రొమాన్స్ కానీ అలా చేయాలి అని అనిపించేది ఆ టైంలో. సో ఇంకా నేను అమ్మాయిని కదా, సో ఇలా చేయకూడదు, అమ్మో వద్దు అది ఇది అని. సో నేను ఎప్పుడు అబ్బాయిలతో నేను మీట్ అవ్వలేదు, మాట్లాడడం కానీ అంత క్లోజ్ అవ్వడం కానీ. సో నా ఇంటర్ కంప్లీట్ అయ్యి హైదరాబాద్ వచ్చే వరకు నేను ఏ అబ్బాయితోటి మింగిల్ అదే కొంచెం కలిసి క్లోజ్గా, నాకు ఏ అబ్బాయితో నేను అంత మాట్లాడలే. ఓకే.
హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం అందరితోని కలిసి హైదరాబాద్ మాట్లాడుతున్నారు. వచ్చాక నేను కొంచెం షూటింగ్స్లో చేస్తున్నా, పర్లేదు, శశిరేఖ ఉంది హైదరాబాద్లో ఉంది, అమ్మాయి మంచిగా ఉంది, షూటింగ్స్ చేస్తుంది, పర్లేదు అన్న తర్వాత అప్పుడు నేను కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడడం మొదలుపెట్టా. ఇప్పుడు చెన్నైలో మీకు ఆ ప్రాసెస్ ఎన్ని డేస్ పట్టింది? 45 days పడుతుంది. ఆపరేషన్ నుంచి మనం రికవర్ అవ్వాలంటే 45 days పడుతుంది. ఓకే, ఎన్ని ల్యాక్స్ అయింది? ఈజీగా నిన్న బాడీకి అయితే ఒక 5-6 lakhs పెట్టచ్చు. ఎవరు పెట్టారు? నేనే పెట్టుకున్నా. నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ లేదు. మరి మనం అన్ని మనీ డబ్బులు పరంగా ఎక్కడి నుంచి వస్తే మనకి ఎవరు సపోర్ట్ చేయరు. మనీ మన దగ్గర ఉందంటే 10 మంది వస్తారు మన దగ్గరికి. సో మన దగ్గర మనీ లేదు, మీరు సపోర్ట్ చెయ్యనంటే అంటారు, మాటలు చెప్తారు, కానీ ఎవరు మనీ పరంగా ఎవరు హెల్ప్ చేయరు కదా. మరి మీకు 4-5 lakhs ఎక్కడి నుంచి సో వచ్చాయి? అత్త పంజాగుట్లో అత్త అని జూనియర్ ఆర్టిస్ట్గా పంపించింది, ఆమె దగ్గర చిట్టి వేసుకొని ఆ చిట్టి అత్తయ్య పాడేసి నాకు ఇచ్చారు. నేను ఆపరేషన్ చేసుకున్నాను. చిట్టి వేసుకున్న డబ్బులతో చిట్టి మీ వేసుకున్న అంతట మీరు డబ్బులతో నేను ఆపరేషన్ చెన్నైలో పలానా దగ్గర ఉందని ఇవన్నీ మీకు ఎలా తెలుసు? కమ్యూనిటీ వల్ల కమ్యూనిటీ వాళ్ళు తీసుకొని పోయి ఆపరేషన్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళు ఉన్నారా మీతో పాటు? ఉన్నారు. ఓకే, సో చాలా పెయిన్ఫుల్ స్ట్రగుల్ అని చెప్పారు కదా. అవును. రికవరీకి ఎన్ని రోజులు పట్టింది? 45 days. మొత్తం ప్రాసెస్ ఆపరేషన్ ఎంతసేపు పడుతుంది? ఆపరేషన్ వచ్చేసి ఒక 2-3 hours చేశారు. 3 hours చేశారు. ఏమేం చేశారు? మీన్స్ బ్రెస్ట్ అండ్ బ్రెస్ట్ అండ్ ఇన్నర్ పాయింట్, అదే ఓకే ప్రైవేట్ పార్ట్ చేశారు. సో ఆపరేషన్ అనేది 3 hours పట్టింది ఈజీగా. ఓకే, బట్ మీ బాడీ దాన్ని వెంటనే తీసుకోలేదు కదా? తీసుకోలేదు, చాలా సపోర్ట్ చేయదు, బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది మనకి. సో ఒక 20 days వరకు అలానే ఉంటుంది. ఇంకా పైప్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి కదా. వన్స్ హీల్ అయిపోయిన తర్వాత, రికవర్ అయిపోయిన తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఇన్ఫెక్షన్స్ రావడం? ఇన్ఫెక్షన్స్ గట్రా రావు, అది ప్రొఫెషనల్స్ చేశారు కదా. సో ఇన్ఫెక్షన్స్ గట్రా రావు. వెయిట్ ఎత్తకూడదు మనం, ఇప్పటికీ వెయిట్ ఎత్తకూడదు. ఎంత వెయిట్ వరకు ఎత్తద్దు? నార్మల్ ఒక 5-6 kgs అయితే ఓకే, కానీ ఒక 10-15 kgs అంటే అమ్మాయి, ఇప్పుడు అబ్బాయిగా ఉన్నప్పుడు అబ్బాయి బలం వేరే ఉంటుంది, అమ్మాయి బలం వేరే ఉంటుంది. సో అబ్బాయి నుంచి అమ్మాయిగా మారేటప్పుడు ఎప్పుడైతే ఆపరేషన్ చేయించుకుంటే అప్పుడే పోయిద్ది, బలం మొత్తం పోయిద్ది. సో ఏముండదు. సో మనం ఒక 1 year వరకు వెయిట్ అనేది ఎత్తకూడదు అసలు. ఓకే, ఆఫ్టర్ 1 year కూడా ఒక 5 kgs 6 kgs అలా మనం మోసేంత, మనం క్యారీ చేసినంత వరకు పర్లేదు. తర్వాత ఇంకా మరీ అతి వెయిట్ ఎక్కితే ఇంకా మళ్ళీ ఏమైనా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్లీడింగ్ అవుతుందా మీకు? అయ్యే ఛాన్సెస్ వచ్చేస్తాయి వెయిట్ ఎత్తుతుంటాయి. మన బాడీ సపోర్ట్ చేయదు. ఇప్పుడు మీరు ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ సమ్ హార్మోనల్కి సంబంధించిన ఇంజెక్షన్స్ తీసుకోవడము, టాబ్లెట్స్ తీసుకోవడము, ఇలాంటి మెడికేషన్ ఏమైనా ఉంటుందా? కమ్యూనిటీలో చాలా పీపుల్స్ తీసుకునేటోళ్ళు తీసుకుంటారు. ఎందుకు అంటే కొంచెం అమ్మాయిగా అవ్వాలి, కొంచెం అమ్మాయిలా కనిపించాలి, కొంచెం ఇంకా అందంగా కనిపించాలి. సో అలా ఎవరి మైండ్ సెట్ వాళ్ళది కదా. సో తీసుకుంటారు. సో ఇంజెక్షన్స్, హార్మోన్ ఇంజెక్షన్స్. వన్స్ మనం ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇది ఉంటుందా? ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడో రేర్ గా తీసుకున్నాం. ఆపరేషన్ అయిన వాళ్ళు అంత తీసుకోరు, ఎందుకంటే ఆటోమేటిక్ ఆపరేషన్ అయిపోతే అమ్మాయిగా మారిపోతారు. చేంజెస్ వచ్చేస్తాయి, ఫేస్ కట్ చేంజ్ అవుతుంది, చేంజ్ అవుతుంది, బాడీ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఇంకా మీకు మిస్టాక్స్, మీసాలు లాంటివి ఇంకేమి రావు, ఆటోమేటిక్ గా హార్మోన్స్ అన్ని తీసేస్తారు వాళ్ళు. హార్మోన్స్ తీసే రావు, ఆటోమేటిక్ అవే. మన బ్లీడింగ్ మొత్తం బిఫోర్ బాయ్గా ఉన్న బ్లీడింగ్ మొత్తం పోయిద్ది. సో 40 days మనం బెడ్ రెస్ట్ తీసేసుకుంటాం కదా, ఈ 20 days బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది మనకి. సో పోయిద్ది. సో ఇంకా ఫీమేల్ హార్మోన్స్, బ్లడ్ మొత్తం కొత్తది వచ్చింది, కొత్త. ఈ ఫీమేల్ కి సంబంధించిన హార్మోన్స్ అవన్నీ మరి మీ బాడీలో ఇంజెక్ట్ చేస్తారుగా? ఇంజెక్ట్ చేయరు, ఇంజెక్షన్స్ చేస్తారు కదా. ఇంజెక్ట్ చేస్తారు. సో మళ్ళీ బ్లడ్ ఏర్పడుతుంది కదా. సో మనం తినే ఫుడ్, మంచి ఫుడ్ తీస్తారు. ఓకే, వన్స్ అయిపోతే ఇంకా అయినట్టే. ఎవ్రీ మంత్ దానికి మెయింటెనెన్స్ ఏం లేదు. ఓకే, అండ్ రెగ్యులర్ గా ఇన్ కేస్ ఏదన్నా మీరు అన్నట్టు వెయిట్ లిఫ్ట్ చేయడము, లేకపోతే ఇంకోటి ఏదో చేసినప్పుడు ఎక్కడైనా మనకి ఇన్ఫెక్ట్ అవ్వడము, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రైవేట్ పార్ట్ అక్కడ ఏమైనా ఉంటుందా ఇబ్బంది? అదే వెయిట్ ఎత్తితే ఏమైనా ప్రైవేట్ పార్ట్స్ లో పెయిన్ రావడం, ఏమైనా జరగడం జరుగుతాయి. ఓకే, సో క్లీన్లీనెస్ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, వాళ్ళు ఇచ్చిన జాగ్రత్తలు మీరు వహించాలి, ఉంటే జాగ్రత్తలు పాటించాలి. ఏముండదు. లేకపోతే మనం ఎక్కడైనా ఏమైనా చేసే మటు మనం తప్పదు, ఇంకా పెయిన్ వచ్చేసేయడం, ఇంకా ఏదైనా అవ్వడం సంథింగ్. ఓకే, జనరల్గా మనం చూస్తుంటామా, మనం ప్రైవేట్ లేకపోతే వాష్రూమ్స్ అది యూజ్ చేసినప్పుడు కాస్త ఇన్ఫెక్ట్ అవుతుంది అని చెబుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు మరి మీకు ఏమైనా ఉంటాయా? ఏముండవు,
నాకు ఇప్పుడు దాకా అటువంటి నేను ఫేస్ చేయలేదు, వినలేదు కూడా. వినలేదు కూడా. ఓకే. సో ఒక రకంగా చెప్పండి, కమ్యూనిటీ సపోర్ట్ చాలా ఉండింది. ఉంది. అంటే చాలా మంది కమ్యూనిటీ వాళ్ళే కొంతమందిని రానివ్వరు, పక్కకి నెట్టేస్తూ ఉంటారు, కాస్త జెలసీ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయా కమ్యూనిటీలో? ఉంటే ఇప్పుడు నేనే ఉన్నా, నా పక్కన ఇంకో ట్రాన్స్ వచ్చింది, నాకంతా అది అందంగా ఉంది. ఇప్పుడు దాకా నేనే ఇక్కడ అందగత్తనని ఫీల్ అయిపోయాను. నాకన్నా అది అందగొత్తే నాకు జెలసీ ఫీల్ ఉండదా, అమ్మో ఇది ఎవరైతే నన్ను డామినేట్ చేయడానికి మా వాళ్ళ దగ్గరికి వచ్చేసిందని. కామన్ అది ఫ్రెండ్స్లో ఎవరైనా జెలస్ ఉండొచ్చులే, తప్పలేదులే, కానీ దాని నుంచి వాళ్ళని తొక్కేయాలనుకోవద్దు కదా. అంతే కదా. అండ్ ఇంకొకటి, ట్రాన్స్లో చాలా మంది కొంచెం బగ్గింగ్స్ చేయడము, లేదు అని అంటే చాలా సందర్భాల్లో లేట్ నైట్స్ వాళ్ళు బయట నుంచి ఉంటారు. ఆ వైపు ఎందుకు వెళ్తూ ఉంటారు మీరు? అంటే మీ వరకు అది విన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? నేను నా వే అది కాదు, నేను ఇలా ఉందాం అనుకుంటున్నారు అని ఏమైనా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారా మీరు? నేను షూటింగ్స్ చేసుకోవాలి, షూటింగ్ చేస్తూ బతకాలి. ఎవరైనా ఫోర్స్ చేస్తారా మిమ్మల్ని అలాగా? దేనికి? అంటే లైక్ బగ్గింగ్ అను, లేదు అని అంటే లేట్ నైట్ కొంచెం ఇబ్బందికరమైన. మన ఇష్టం ఉంటే మనకు ఆడ మనీ ఉంది, మన ఇష్టం ఉంటే మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. సో అలా ఏం లేదు, ఇట్టైనా చేయాలి, నువ్వు ఇట్టే చేయాలి, నువ్వు ఇది చేయకూడదని ఎవరు మనల్ని స్టాప్ చేయరు. సో అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మన బాడీకి కానీ మన మైండ్ సెట్ కానీ మనం చెప్పుకోవాలి, సో ఇలా చేయాలి అలా చేయాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అట్లా లేట్ నైట్స్ వెళ్ళే వాళ్ళని మీరు చూసారా? చూడలేదా? మీ దగ్గర అయితే వాళ్ళు లేరు. ఎన్ని ఉన్నాయి మొత్తం కమ్యూనిటీ గ్రూప్స్ హైదరాబాద్లో? తెలీదా? మీ గ్రూప్ ఒకటే మీకు తెలుసా? నా ఫ్రెండ్స్, మా కమ్యూనిటీ అంతే. నేను కొంచెం మంది నాకు తెలుసు మా వరకు. సో ఇంకా చాలా మంది ఉంటారు కదా, చాలా మంది కనిపిస్తున్నారు ఇప్పుడు ట్రాన్స్ అనగా, చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఎవరెవరో నాకు అస్సలు తెలియదు. నేను మాట్లాడను కూడా. నా ఫ్రెండ్స్ అయితే నేను మాట్లాడతాను, తెలియని వాళ్ళతో అయితే నేను మాట్లాడను. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎవరైతే ట్రాన్స్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ట్రాఫిక్ కింద కొన్ని జాబ్స్ ఇవ్వడం జరిగింది. ట్రై చేశారా మీరు? లేదు, నాది ఆంధ్ర కదా, సర్టిఫికేట్స్ అన్ని ఆంధ్ర ప్రూఫ్ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రూఫ్స్ పైన రేవంత్ రెడ్డి సార్ తెలంగాణలోకి ప్రొవైడ్ చేస్తున్నారు. చేశారా? అలా చేసిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు? నా ఫ్రెండ్, మా చెల్లి అనే ఇక్కడ మా ఫ్రెండ్ కి వచ్చింది కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నారు ఇక్కడ అప్ప జంక్షన్ లో. ఓకే. సో గవర్నమెంట్ సపోర్ట్ కూడా మీకు ఉండింది. ఇప్పుడు ప్రెసెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి జాబ్స్ ఇచ్చారు, పక్కన పెడితే మీ కమ్యూనిటీకి సంబంధించి గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉండింది? అంటే గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది మీకు? మంచి సపోర్ట్ చేస్తుంది కమ్యూనిటీకి కూడా. ఇప్పుడు మంచిగా జాబ్స్ ఇస్తుంది, మంచిగా అందరూ జాబ్స్ చేసుకుంటున్నారు. సో అంతకు ముందు కమ్యూనిటీలో ఎవరి పని వాళ్ళు చేసుకునేటోళ్ళు. సో ఇప్పుడు చదివే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా చాలా మంది ఉన్నారు. చాలా కమ్యూనిటీ అంటే మాక్సిమం ఇంటర్ కంప్లీట్, బీటెక్ చాలా మంది వస్తున్నారు. సో చాలా మందికి బెనిఫిట్స్ అయ్యాయి, చాలా జాబ్స్ వస్తున్నాయి. కానిస్టేబుల్స్ అని, ఇంజనీర్, సాఫ్ట్వేర్స్ అని, లాయర్, డాక్టర్ కూడా ఉన్నారు. సో చాలా ఉన్నాయి. ఇప్పుడు డ్రైవింగ్స్ అని చాలా నేర్పిస్తే ఇంకా వస్తున్నాయి. చాలా జిహెచ్ఎంసి జాబ్స్ అని చాలా వస్తున్నాయి జాబ్స్ అనేవి. సో మీకైతే హ్యాపీగానే ఉన్నారు? నాకైతే చాలా హ్యాపీ. కమ్యూనిటీ పీపుల్ కూడా వాళ్ళని కూడా ఒకరు ఉన్నారు అని గుర్తిస్తే చాలు ఇంకా సొసైటీ. సో కమ్యూనిటీ పీపుల్ మంచిగా ఎదగాలి, మంచిగా అన్ని రంగంలో కూడా ముందుండాలి. సో మంచిగా. సో నెక్స్ట్ ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, గోల్స్ ఏంటి? నా గోల్ వచ్చేసి నేను ఒక మిస్ వరల్డ్ వరకు వెళ్ళాలి, మోడల్స్లో మిస్ వరల్డ్ వరకు వెళ్ళాలి. సో మిస్ వరల్డ్ దాకా ఇండియా తరఫున పార్టిసిపేట్, ఒక కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి హ్యాపీ. ఇంకా అవార్డు వచ్చింది లేదన్నది తర్వాత విషయం. అవార్డు వచ్చింది లేదన్నది ఇంకా నాకన్నా అందగత్తెలు ఉండేది. మిస్ వరల్డ్ అంటే ఇక్కడ చాలా చాలా వస్తారు. సో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేయాలి మిస్ వరల్డ్లో. ఓకే. ఇప్పటివరకు మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? అవార్డ్స్, రివార్డ్స్? నాకు మోడలింగ్లో ఒక 2 సర్టిఫికేట్స్ వచ్చాయి రన్వేస్లో. ఇప్పుడు మిస్ ఇండియా థర్డ్ మిస్ ఇండియా కొట్టాను. ఇంకా రన్వేస్ ఉన్నాయి నెక్స్ట్ మంత్. ఓకే. సో చాలా స్ట్రగుల్స్ చూసి ఇంతవరకు వచ్చారు కాబట్టి ఫైనల్గా మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? ఎవరికంటే మా మమ్మీ డాడీకే ఇస్తా. ఓకే. సో మా అమ్మ నాన్న నా నుంచి చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు, చాలా అవమానాలని, నిందలని చాలా పడ్డారు. మా మమ్మీ డాడీకి చెడ్డ పేరు రాకుండా, మా రఘుమండ అనే గ్రామానికి, మా అమ్మ నాన్నకి మంచి పేరు రావాలి నా నుంచి. పలానా అమ్మాయి ఇలా సక్సెస్ అయ్యింది, ఇలా సక్సెస్ కొడుతుంది, ఇలానే మనం సపోర్ట్ చేద్దాం అనేసి నాకు మంచి సపోర్ట్ రావాలి.
సో మా పేరెంట్స్కి కూడా మంచి పేరు రావాలి, పలానా కూతురు ఇలా ఎప్పుడైతే అలా అనుకున్నారో అదే కూతురు ఈరోజు మీ ముందు నిల్చొని మాట్లాడుతుంది. సో మా మమ్మీ డాడీకి మంచి మెసేజ్ ఇది నా నుంచి, మీరు ఎప్పుడూ హర్ట్ అవ్వద్దు, నేనైతే నా ఓపుకున్నంత వరకు నేను మిమ్మల్ని సుఖపెట్టడానికి మంచిగానే చూసుకుంటానని హోప్ ఇస్తున్నా. ఇప్పుడు నేను కష్టపడుతున్నా, నేను సక్సెస్ అయితే మా మమ్మీ డాడీని మంచిగా చూసుకుంటా. సో మా మమ్మీ డాడీకి పట్టుకెళ్తుంటారు మీ మమ్మీ వాళ్ళకి గిఫ్ట్లు పట్టుకెళ్తాం, వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా మమ్మీ. అండ్ మీకులా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు, బయటికి చెప్పుకోలేరు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, ఏదో చేయాలనుకుంటారు, బాడీ సహకరించదు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బాడీ సహకరించదు అంటే ఇప్పుడు వచ్చి ఇంకా చాలామంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కమ్యూనిటీతో కాకుండా, కమ్యూనిటీలో ఇలా బెగ్గింగ్ అని నైట్ అవుట్స్ కానీ అలా చేసుకోకుండా వచ్చిన వాళ్ళు అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్సే వస్తారు. సో వాళ్ళు ఇప్పుడు ఎలా అయితే మనం అన్ని రంగాల్లో ఉంటున్నామో, సో కమ్యూనిటీలో బెగ్గింగ్ అని ఇది అని కాకుండా జాబ్స్ చేయాలి, ఒక మన ఫోకస్ దానిపైకే కాకుండా జాబ్స్ ఏమైనా చూసుకోవాలి, లేదంటే ఎందులోనే పార్టిసిపేట్ చేయాలి, లేదంటే ఏమైనా షాప్స్లో వర్క్ చేసుకొని జాబ్స్ చేసుకోవాలని, రెస్పెక్టెడ్గా బ్రతకాలి, రెస్పెక్టెడ్గా బతకాలి, రెస్పెక్టెడ్గా బతకాలి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది చేసే పని వల్ల మొత్తం అందరినీ కూడా ఒకటే ఎవరో గాడికి ఒకరు ఎదురు పెడతారు, చేసే పని వల్ల మొత్తం కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అంటారు. సో అలా. మూవీ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి మీకు? మూవీ ఆపర్చునిటీస్ అంటే రేర్. ఓకే, కష్టపడుతున్న 4 years నుంచి టాలీవుడ్లో కష్టపడుతున్న, సీరియల్స్ అని మూవీస్ అని ఏమైనా ఒక ఆఫర్ అయినా వస్తుంది ఏమన్నా చూస్తున్న 4 years నుంచి. కానీ చాలా మంది ఆడపిల్లలు వెళ్తేనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు, మరి మిమ్మల్ని ఎవరేమి ఇబ్బంది పెట్టలేదా? నేను ఆఫీసుల చుట్టూ తిరిగి చేసి ఇంకా వచ్చేసి ఎన్ని రోజులు చాలా ఉన్నాయి నాకు. ఇప్పుడు దాకా నేను సీరియల్స్ అని మూవీస్ అని చాలా ట్రై చేస్తున్నా, ఏం లేదు. ఒక మూవీ ఆడిషన్స్ ఇచ్చాను, వాళ్ళు కాల్ చేస్తానని అన్నారు. సో ఆపర్చునిటీ వస్తే ఏం కాదు, ఎంత స్ట్రగుల్ చేసిన వాళ్ళు ఇంకొంచెం పేషెన్స్ పెట్టలేరు, దట్ టు జస్ట్ 21. ఇంకా నా గోల్ ఏమంటే నేను మంచిగా సోషల్ మీడియాలో మంచి వైరల్ అవి మంచి పేరు రావాలి. సో నెక్స్ట్ బిగ్ బాస్ ఏమైనా ఆపర్చునిటీ వస్తే బిగ్ బాస్కి వెళ్దా. నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పుడేం కాదు, ఒక 2-3 years టైం పట్టినా పర్లేదు. ఇందులో ఈ టైంలో నేను మంచి సక్సెస్ కొట్టి మంచి కష్టపడి మంచి సోషల్ మీడియా నుంచి మంచి రెస్పాన్స్, మంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, బిగ్ బాస్ కి వెళ్ళాలి. కాకపోతే ఇంత బాగా చదువుకున్నాము, ఎందుకు ఎడ్యుకేషన్ ఆపేశారు మధ్యలో? ఏ డిగ్రీ అయినా చేయాల్సింది కదా. డిగ్రీ అంటే అప్పట్లోనే హైదరాబాద్ వచ్చేసాను కదా. సో హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇంక ఇండస్ట్రీలో ఉండాలి. అప్పటికి నేను చదువుకోవచ్చు అంటే ఇప్పుడు మరి అప్పుడు చదివేదాన్ని, ఇప్పుడు 3-4 years గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ బుక్ పట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది, మనం ఎగ్జామ్స్ రాయాలన్నా చాలా థియరీస్. మీకు అటువైపు అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడు స్టడీ పైన అంత ఇంట్రెస్ట్ లేదు, మొత్తం నా ఫోకస్ అంతా సినీ ఫీల్డ్ పైన ఉంది. నాకు ఏమైనా మంచి మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ మంచి ఆపర్చునిటీ, నాకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ అన్నా చెల్లెల క్యారెక్టర్ అయినా చేయాలంటే మస్తు ఇష్టం నాకు. ఆల్ ది బెస్ట్ శశిరేఖ గారు. ఎందుకంటే 21 years కి ఇన్ని స్ట్రగుల్స్ చూసి, అండ్ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటి అని అంటే అన్ని స్ట్రగుల్స్ చూస్తున్న మీరు ఎవరైతే మిమ్మల్ని అన్నారో వాళ్ళ చేత మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అంతకు మించిన బ్లెస్సింగ్ ఇంకేం కావాలి కదా. మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి, ఫ్యూచర్ అంతా చాలా బ్రైట్ గా ఉండాలి. ఓకేనా? మీ నుంచి, మీ ఛానల్ నుంచి ఒక ఆపర్చునిటీ వస్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి నేను ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను కావాలంటే. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్.